చిత్ర, మనోహరి ఇద్దరు రణవీర్ దగ్గరికి వచ్చి చెంబాతో మాట్లాడుతూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పూజ జరగటానికి వీల్లేదు. ఆ పూజ జరిగిందంటే ఆ ఆత్మని బంధించటం చాలా కష్టం. ఇంకా శక్తులు పెరిగిపోతాయి అని చెంబా చెప్తోంది. నేను కూడా ఏమీ చేయలేను. ఏదైనా చేస్తే గీస్తే ఈ చిత్రం మాత్రమే చేయగలదు. ఎందుకంటే నేను కూడా పరాయి దానినే అని మనోహరి అంటుంది. నేనేం చేయగలను, నా వల్ల కూడా కాదు అని చిత్ర అంటుంది. లేదు చిత్ర, నువ్వే చేయాల్సిందే అని రణవీర్ మనోహరి చెప్తుంటే, అసలు నేనెలా చేయగలను అని చిత్ర అంటుంది. ఎందుకంటే నువ్వు ఆ ఇంటి కోడలివి, నీకు మాత్రమే యాక్సెస్ ఉంటుంది. కాబట్టి ఏం చేయాలనుకున్నా నువ్వే చేయగలవు అని మనోహరి అంటే, నేను చెయ్యను అని చిత్ర అంటుంది. ఒకవేళ నువ్వు చేయకపోతే నువ్వు చేస్తున్నవన్నీ కూడా వినోద్కి మేము నిజాలు చెప్పేస్తాము. అప్పుడు నిన్ను తరిమేస్తారు అని రణవీర్ బెదిరిస్తూ ఉంటాడు. ఏంటి మనోహరి, నీ భర్త నన్ను ఇలా బెదిరిస్తున్నాడు అని చిత్ర అనడంతో, అవును, చేయకపోతే నేను కూడా ఇదే చెప్పాలనుకున్నాను. షాపింగ్ మాల్ నీ పేరు మీదకి వచ్చింది కదా అని చెప్పి నువ్వు అస్సలు మాట వినటం లేదు అని, నువ్వు చేయకపోతే ఇదే చేస్తానని మనోహరి కూడా వార్నింగ్ ఇస్తుంది. అది కాదు చెంబా, నువ్వే ఏదో ఒకటి చేయొచ్చు కదా అని రణవీర్ అంటే, అక్కడ దైవశక్తులు నన్ను ఏమీ కూడా చేయనియ్యవు రణవీర్, నేను వెళ్ళి కూడా ప్రయోజనం ఉండదు. అందుకే నేను చిత్రని ఏదో ఒకటి చేయమని చెప్తున్నా అని చెంబా చెప్పటంతో, సరే నేనే ఏదో ఒకటి చేస్తానులే అని చిత్ర వెళ్తుంది. ఖచ్చితంగా చేస్తుందా తను అని చెంబా అనడంతో, తనకి వేరే దారి లేదు, తప్పకుండా చేస్తుంది అని రణవీర్ మనోహరి చెప్తారు. తరువాత చిత్రగుప్తుడు గార్డెన్లో నిద్రపోతూ ఉంటే, చిత్రగుప్త చిత్రగుప్త అంటూ యమధర్మరాజు ఆకాశంలో ప్రత్యక్షమయ్యి అరుస్తూ పిలుస్తూ ఉంటాడు. ప్రభు మన్నించుము, ఏదో చిన్నపాటి కునుకు తీస్తున్నాను అని చిత్రగుప్తుడు చెప్పుకుంటూ ఉంటాడు. నువ్వు ఆ బాలికని తీసుకురమ్మంటే ఏమి చేయిచుంటివి అని ఏమరపాట అని యమధర్మరాజు అరుస్తూ ఉండటంతో, అది కాదు ప్రభు, మరుగుజ్జుగా మారిన ఆ బాలికకి మన చిత్రగుప్తుల వారు భ్రమరంగా మారి ఏదో సహాయం చేయుచున్నాడని నా ఆలోచన, నాకు అనుమానంగా ఉంది అని చిత్రగుప్తుడు చెప్పటంతో, ఏం మాట్లాడుతున్నావు, చిత్రగుప్తుడు ఇక్కడే ఉన్నాడు, అటువంటిదేమీ లేదు, అలా కనుక చేస్తే నేను తప్పకుండా శిక్ష వేస్తాను, ముందు ఆ బాలికను తీసుకొని యమలోకంకి రమ్ము అని యమధర్మరాజు చెప్పి మాయమైపోతాడు. అప్పుడే ఈ బాలిక ఎక్కడ ఉన్నది అని చిత్రగుప్తుడు మొత్తం వెతుకుతూ ఉంటే, అక్కడే కాఫీ టేబుల్ పైన ఫ్లవర్ వాజ్ పక్కన నిలబడుకున్న ఆరు మిస్టర్ గుప్తా అని పిలుస్తూ ఉంటుంది. బాలిక, నీకెందుకు ఈ బాధలు, ఆ దుష్టశక్తి నిన్ను ఇంకనూ చాలా బాధ పెట్టనున్నది, కాబట్టి మా లోకంలోకి వచ్చి వేయము అని ఎంత బతిమలాడినా కూడా, నేనిక్కడ చేయవలసింది చాలా ఉంది మిస్టర్ గుప్తా, అది పూర్తయ్యే వరకు నేను రాను. అర్ధాంతరంగా నేను చనిపోయినప్పటి బాధ కంటే ఈ బాధ పెద్దదేమీ కాదులే మిస్టర్ గుప్తా, అలా కాదని రా అని మీరు ప్రెజర్ పెట్టారా, నేను యమపురికి వచ్చి యమగోళ స్టార్ట్ చేస్తాను అని ఆరు చెప్తుంది. వద్దులే బాలిక, ఇప్పటి వరకు మగవాళ్ళు మాత్రమే యమగోళ చేశారు, ఇప్పుడు నువ్వు కూడా యమగోళ చేస్తే మేము భరించలేము అని చిత్రగుప్తుడు చెప్తాడు. తరువాత అమర్ నదీ తీరానికి వెళ్ళి చన్నీళ్ళ స్నానం చేసి పంచి కట్టుకొని లోపలికి వస్తూ ఉంటే, పక్కనే రాథోడ్ వస్తూ ఉంటాడు. గార్డెన్లో ఉండి చూస్తున్న ఆరు, చూసారా మిస్టర్ గుప్తా, ఆయన నేను బ్రతికున్నప్పుడు నాతో పాటు గుడికి రమ్మంటేనే వచ్చేవారు కాదు, ఇప్పుడు నేను బాగుండాలని నా కోసం చన్నీళ్ళ స్నానం చేసి పూజ చేస్తున్నారు అని ఆరు చాలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఆనంద బాష్పాల్ని రాలుస్తూ ఉంటుంది. చూసావా మనోహరి, అమరేంద్ర బావు గారు చన్నీళ్ళ స్నానం ఎలా చేసి పూజ చేయటానికి వస్తున్నారు అని చిత్ర అంటే, అవును, చచ్చిన దానికోసం ఎంత చేస్తున్నాడో చూడు అని మనోహరి మండిపడుతూ ఉంటుంది. అదిగో బాగి కూడా తల స్నానం చేసి పూజ చేస్తుంది చూడు అని చిత్ర చూపిస్తుంది. అప్పుడే పిల్లలు కూడా వస్తూ ఉంటారు. ఉదయం 6 గంటలకి లేవమంటేనే లేవరు, ఈరోజు పూజ అనగానే 4 గంటలకే లేచి ఎలా రెడీ అయి వస్తున్నారో చూడు అని మనోహరి మరింత మండిపడుతూ చూస్తూ ఉంటుంది. ఈ బాగిని కూడా ఆ చచ్చిన దాని దగ్గరికే పంపిస్తాను కదా అని మనోహరి అంటుంది. నువ్వు ఇలా చంపుకుంటూ పోతూ నువ్వు అమరేంద్ర బావగారి పక్కన భార్య స్థానంలో కాదు, జైల్లో ఖైదీలా ఉంటావు అని చిత్ర అంటుంది. నోరు మూసుకుంటావా చిత్ర అని మనోహరి అరుస్తూ ఉంటుంది. చూసారా మిస్టర్ గుప్తా, అరుంధతి ఎలా ఉంటుందో కూడా తెలియని నా చెల్లి బాగి ఆయన పూజ చేస్తారని చెప్పగానే సహాయం చేస్తానని తాను కూడా ఎలా పూజ చేస్తోందో అని ఆరు మరింత సంతోషపడుతూ ఉంటుంది. హాయ్ మిస్ అమ్మ అంటూ పిల్లలు రావటంతో, రెడీ అయిపోయి వచ్చేసారా, అంతా మంచి జరగాలని మొక్కుకోండి అని బాగి చెప్తుంటే, అప్పుడే అమర్ పవిత్ర జలాన్ని తీసుకువచ్చి బాగి చేతిలో పెడతాడు. ఏమండి, ముందు వెళ్ళి రెడీ రండి, పూజ మొదలు పెట్టాలి కదా అని బాగి చెప్తుంది. అలాగేనని అమర్ వెళ్తాడు. ఏంటి మనోహరి, హోమం అన్నారు కదా, పూజని మాట్లాడుతుందేంటి బాగి అని చిత్ర అంటుంది. అసలు నేను దేనిని ఆపాలి అని చిత్ర అంటే, ముందు పూజ తర్వాత హోమం, నువ్వు ఆపాల్సింది హోమాన్ని
అని మనోహరి చెప్తుంది. బాగి పూజని పూర్తి చేసి అందరికీ హారతి ఇస్తూ ఉంటుంది. ఏవండి కళ్ళకద్దుకోండి అని బాగి ఇస్తుంటే ఇదంతా చూస్తున్న ఆరు, మిస్టర్ గుప్తా నన్ను కూడా ఆ హారతి దగ్గరికి తీసుకువెళ్ళరా, నేను కళ్ళకద్దుకుంటాను అని ఆరు అంటుంది. చూడు బాలిక, నువ్వే హారతంతా ఉంటివి, ఇప్పుడు నేను నిన్ను అక్కడికి తీసుకువచ్చాననుకో అది అగ్ని పర్వతం వల్లే నిన్ను దహించి వేస్తుంది, అవసరమా చెప్పు అని మిస్టర్ గుప్తా చెప్పడంతో అక్కడి నుంచే ఆరు కళ్ళకి అద్దుకుంటూ ఉంటుంది. ఏవండి ఇదిగోండి ఈ పూలమాల అక్క ఫోటోకి వేయండి అని బాగి ఇస్తూ ఉంటే, నా రూమ్‌లో కీస్ ఉన్నాయి, వెళ్లి తీసుకురా బాగి అని అమర్ చెప్తాడు. అలాగేనని బాగి వెళ్తుంటే ఆరు, మనోహరి, చిత్ర ముగ్గురు తెగ టెన్షన్ పడుతూ ఉంటారు. మిస్టర్ గుప్తా ఇప్పుడు బాగి నా ఫోటోని చూస్తే ఎలా మిస్టర్ గుప్తా, ఏదో ఒకటి చేసి ఆపండి అని ఆరు వేడుకుంటూ ఉంటుంది. అయ్యో ఇప్పుడు బాగి ఫోటోని చూస్తే ఇంకేమైనా ఉందా, ఎలా ఆపాలి ఎలా ఆపాలి అని మనోహరి, చిత్ర ఆలోచిస్తూ ఉంటారు. బాలిక, నువ్వేమీ నేను ఏమీ చేయని అవసరం లేదు, నీ స్నేహితురాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళే ఏదో ఒకటి చేస్తారు అని మిస్టర్ గుప్తా చెప్పడంతో వాళ్ళేమీ చేయటం లేదు, ప్లీజ్ మీరే ఏదో ఒకటి చేయండి అని ఆరు వేడుకుంటూ ఉంటుంది. కొంచెం వేచి చూడం బాలిక, నీకే తెలుస్తుంది కదా అని గుప్తా గారు చెప్తారు. అమర్, రాథోడ్ పిల్లలు ఆరు రూమ్ బయట ఉండగా అప్పుడే బాగి ఏవండి కీస్ అంటూ ఇస్తూ ఉంటుంది. అలా బాగి కీస్ ఇస్తుంటే, చిత్ర నువ్వు వెంటనే ఆ పూజ దగ్గర ఉన్న దీపాల్ని కొండెక్కించేసేయ్ అని మనోహరి చెప్తుంది. ఎందుకని చిత్ర అంటే, అబ్బా నేను చెప్తున్నా కదా ముందు నువ్వు ఆ పని చేయి అని మనోహరి బాగి బాగి అంటూ కేకలు పెడుతూ బాగి దగ్గరికి పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది. అమర్ పిల్లలు లోపలికి వెళ్ళిన తర్వాత బాగి వెళ్తూ ఉంటే, బాగి ఆగు, నువ్వు పెట్టిన ఆ దీపాలు కొండెక్కిపోతున్నాయి, వెళ్ళి సరిచేసిరా అని మనోహరి చెప్తుంది. అవునా, నేను బాగానే పెట్టానే, ఇంతలోనే కొండెక్కటం ఏంటి, నువ్వు వెళ్ళు మనోహరి, నేను అక్క ఫోటోకి దండం పెట్టుకొని వస్తాను అని బాగి అంటుంది. ఆగు బాగి, ఎవరు దీపం పెడితే వాళ్ళే కొండెక్కకుండా చూసుకోవాలి, నీకు ఆ మాత్రం తెలీదా, నేను చెప్పింది చెయ్యి అని మనోహరి చెప్పటంతో, ఓ అలాగా అంటూ బాగి పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటుంది. వెళ్ళు వెళ్ళు త్వరగా వెళ్ళు అని మనోహరి మరింత తొందర పెడుతూ ఉంటుంది. ఈ లోపల చిత్ర ఒక 2, 3 దీపాల్ని కొండెక్కిపోయేలా చేస్తుంది. ఇక బాగి వచ్చే లోపల అక్కడి నుంచి పక్కకు వచ్చేస్తుంది. అదేంటి, నేను బాగానే పెట్టానే, ఎందుకు ఇలా జరిగింది, గాలి కూడా లేదే అని బాగి అనుకుంటూ వెలిగిస్తూ ఉంటుంది. అమర్ ఆరు ఫోటోకి పూలమాల వేసి రాథోడ్ బాకీ ఎక్కడా అని ప్రశ్నిస్తూ ఉంటే అప్పుడే మనోహరి అక్కడికి వచ్చి, అంటే పంతులు గారు కూడా వస్తున్నారు కదా, లేట్ అయిపోతుందని హోమం కార్యక్రమాలు చూస్తోందిలే అమర్, నువ్వు పూలమాల వేసావు కదా, ఇక మీరు కూడా మొక్కుకొని వచ్చేయండి అని మనోహరి చెప్తూ ఉంటుంది. ఇక దీపాలు పెట్టి బాగి బయటికి రాగానే, బాగి పంతులు గారు వచ్చేస్తున్నారు, నువ్వు హోమం కార్యక్రమాలు చూడాలంట అని చిత్ర బాగిని డైవర్ట్ చేసేస్తుంది. అదిగో పంతులు గారు కూడా వచ్చేశారు అని చిత్ర చూపిస్తూ ఉంటుంది. నమస్కారం పంతులు గారు అని బాగి చెప్తూ ఉంటే, ఏమ్మా హోమం కార్యక్రమాలన్నీ పూర్తి చేశారా, ఇక మొదలు పెట్టుకోవటమేనా అని పంతులు గారు అంటారు. అవును, ఇప్పుడే మా ఆయన్ని తీసుకువస్తాను అని బాగి మళ్ళీ ఆరు రూమ్లో ఉంటే అమర్ దగ్గరికి వస్తూ ఉంటుంది. అబ్బా ఇది మళ్ళీ అక్కడికే వెళ్తోంది అని చిత్ర, ఇది మళ్ళీ ఇక్కడికే వస్తే ఇంకేమైనా ఉందా అమర్, త్వరగా తాళం వేసేసేయ్ అని మనోహరి అనుకుంటూ తాళం వేసేసి, రా అమర్ ఇక వెళ్దాము అని చెప్తూ ఉంటుంది. రేపటి ఎపిసోడ్లో హోమం చెడగొట్టడానికి చిత్ర ఏదో ప్లాన్ చేసి గదిలోకి వెళ్తూ ఉంటుంది.